వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్ పొలిటికల్. జనాభా పెరిగిందని జిల్లాలను కోస్తే రేపు దేశాన్ని మళ్ళీ మళ్ళీ కోయరని గ్యారంటీ ఏముంది? ఎందుకక్క ఈ ప్రశ్న అడుగుతున్నామంటే కేరళలో ప్రస్తుత పరిస్థితి అలానే ఉంది. కేరళ ముస్లిం జమాత్ ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. జనాభా నిష్పత్తి మారింది, అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయి. మేము జనాభాలో 20% చేరుకున్నాం, సామాజిక పరిస్థితులు మారాయి కాబట్టి ఎర్నాకుళం జిల్లాను 2 ముక్కలు చేయాలి. అంతేకాదు మలప్పురంలో కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలి. ఎట్టట్టా ఉన్న జనాభాలో 20% ముస్లింలు అయిపోతే ఆ జిల్లాను కోసి ముస్లింల జిల్లాను ఇచ్చేయాలా? సిగ్గులే! ఇంకెన్ని ముక్కలు గోపిస్తారు భారతమాతని? అసలు అడగడానికి కొంచెమైనా ఇజ్జత్ అనిపిస్తలే వీళ్ళకి. జనాభా ప్రాతిపదికన జిల్లాలను ముక్కలు చేయాలా? కేవలం ముస్లిం సంఖ్య పెరిగిందనో వాళ్ళ వర్గ ప్రాబల్యం పెరిగిందనో జిల్లాలకు సరిహద్దులు గీసుకుంటూ పోతే ఈ దేశం ఇంకెన్ని ముక్కలవుద్ది? ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం అడుగుతున్నారా, లేక మా ఏరియాలో మేమే ఉండాలి అనే వేర్పాటువాద ధోరణా, లేకపోతే మా షరియా చట్టాలు అమలు చేసుకుంటామనా? ఇంకా ఎంతకాలం ఈ లౌకిక నిద్ర? డెమోగ్రఫీ మారుతుందని వాళ్ళు బహిరంగంగానే జిల్లాలను అడుగుతున్నారు. మరి మన ఉనికి మాట ఏంటి? ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు దేశంలో పరిస్థితి ఏంటి? 1947లో మతం పేరుతో దేశాన్ని విడగొట్టినాం. ఇప్పుడు జిల్లాల పేరుతో మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అవుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. ఇది కేవలం కేరళ సమస్య కాదు. నీ ఊరి దాకా, నీ ఇంటి దాకా రాబోతున్న ముప్పు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దేశ సమగ్రతను, హిందువుల భవిష్యత్తును కాపాడుకోండి. దేశాలు ముక్కలవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం. భరతమాతను మరొక ముక్క కాకుండా కాపాడుకుందాం. ముక్క చెయ్యాలి అని చూసేటోడిని ముక్త కంఠంతో ఖండిద్దాం. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఈరోజు మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద నెంబర్కి డయల్ చేయండి. జై హింద్, జై భారత్.